వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏంటి కల్పన ఏందో వేయించుతుంది అనుకుంటున్నారా? ఏంటో తెలుసా, మా ఆయన బర్త్డే శనివారం వచ్చింది కదా. శనివారం తర్వాత ఏం రోజు వస్తుందండి? ఆదివారం వస్తుంది. ఇది లాస్ట్ వీక్ వీడియో అన్నమాట. మటన్ ఫ్రై తలకాయ కూర అయితే చేశాను. ఆ రోజైతే ఎమ్మీగా ఉన్నింది. ఇంకా మటన్ ఫ్రై మన స్టైల్లో మీకు చూపించేస్తే బాగుంటుంది కదా, అందుకని వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. తలకాయ కూర అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే మటన్ ఫ్రై అయితే పెడుతున్నాను అనమాట. రేపు ఎట్లా సండే కదండి, ఈరోజు వీడియో చూసి రేపు చేసుకొని ఎలా కుదిరిందైతే కామెంట్ ఖచ్చితంగా రాయాలన్నమాట. మర్చిపోరు కదా. ఎమ్మీ మటన్ కర్రీ నేను ఎప్పుడు చెప్పేలాగే సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా ఉండేలాగా నేర్పిస్తాను. పదండి పోదాం వీడియోలకి. మా ఆయన అయితే మటన్ అయితే తెచ్చాడండి. దాన్ని అయితే శుభ్రంగా 2 సార్లు కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టాను. ఓన్లీ కుక్కర్లోనే వేసానండి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. అది మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం కారం తక్కువే వేస్తున్నాను. మా వారికి మధ్యలో హెల్త్ ఇష్యూ వచ్చింది కదా, అప్పటి నుంచి కొంచెం కారం తగ్గించానన్నమాట. ధనియాల పొడి వచ్చి 1 స్పూన్ దాకా వేసాను. కారం వచ్చి 1/2 స్పూన్ వేసాను అనమాట. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలండి, తగినంత ఉప్పు. ఫ్రై కాబట్టి ఫ్రైని దృష్టిలో పెట్టుకొని ఏదైనా వేయండి. ఇప్పుడు ఎక్కువైందనుకో మళ్ళీ ఫ్రై తినేటప్పుడు కారంగా ఉప్పుగా ఉండకుండా ఉంటుందన్నమాట. పులుసు అయితే కొంచెం ఎక్కువైనా కూడా వాటర్ ఉంటుంది కాబట్టి లెవెల్ అయిపోతుంది. ఇది ఫ్రై కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. తర్వాత పసుపు వేసి కొన్ని నీళ్ళు వేస్తున్నానండి. మటన్లో ఆల్రెడీ వాటర్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇది లేత మటన్ అండి, తొందరగా ఉడికిపోతుంది. అందుకని నేను కొన్ని వాటరే పోసాను. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా గెంటితో కలిపెట్టేసి మూత పెట్టేసి మీ కుక్కర్ కెపాసిటీని బట్టి విజిల్ పెట్టుకోండి. నాది చిన్న కుక్కర్ పెట్టాను కదా, దాంట్లో అయితే ఒక 5 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. 5 విజిల్స్ తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే, ఇప్పుడైతే 5 విజిల్స్ అయితే వచ్చేసిందండి. ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. కొంతసేపు ఆవిరిపోయినాక మళ్ళీ కలుద్దాం. చూసారా, మన 5 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయినాక మన మటన్ అయితే ఎమ్మీగా ఉడికిపోయిందండి. చూసారా, ఓకేనా. మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనం పోసిన నీళ్ళు కొన్ని అయినా కూడా ఇంకొన్ని నీళ్ళు ఉన్నాయి కదా, డోంట్ వరీ, దాన్ని కూడా ఏం చేయాలో చూపిస్తాను. తర్వాత ఇప్పుడు బాండెలు అయితే పెట్టుకున్నానండి. బాండెలు పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది వడలు వేసిన ఆయిల్ కాబట్టి వడగట్టి వేస్తున్నాను. ఆల్రెడీ వడగట్టాను, మళ్ళీ ఏమైనా వస్తుందేమో అని ఒక్కసారి అయితే వడగడుతున్నాను. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక మీరేం చేశారు సండే అని కామెంట్లు ఖచ్చితంగా చెప్పండి. అంత లోపల కొన్ని ఆవాలు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు అయితే వేసుకోండి. ఆవాలైతే చిటపటలాడినాక ఎలా ఆడాలి? చిటపటలాడాలన్నమాట. ఈ ఎండకి మనం వాడుతున్నాం కదా, ఆ విధంగా అన్నమాట. ఏమి ఎండలండి బాబు తిరుపతిలోనే కాదు చాలా చోట్ల అలానే ఉందంట. మీ ఊర్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ దాకా వేసి, అది ఆయిల్ చిందుతూ ఉంది కదా, అందుకని కాసేపు మూత మూసాను. తర్వాత కరివేపాకు వేసి ఒకేసారి మళ్ళీ మూత మూసేసాను. కొంతసేపు అవి లోపలే డ్యాన్స్ వేస్తుంది కదా, మన మీద పడకుండా, అందుకనేసి. తర్వాత ఒక్కసారి బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోండి. నేను వేయలేదు, ఎందుకో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను. మీ ఇష్టం అనమాట. ఆనియన్ కావాలంటే వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకోండి. నా దగ్గర పచ్చిమిర్చి లేదు, అందుకని పచ్చిమిర్చి వేయలేదు, ఆనియన్ వేయలేదు. ఆనియన్ ఉన్నింది కానీ నేను వేయలేదు.
ఇప్పుడు చూసారా, మనం ఉడికిచ్చిన మటన్ అయితే దాంట్లో వేసేస్తున్నా. సింపుల్ అని చెప్పాను కదా, అందుకని ఆనియన్ వేయలేదన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఆ నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళంతా వేస్ట్ చేయకుండా ఉండాలంటే బాగా ఉడకపెట్టేవాళ్ళు ఆ నీళ్ళంతా. ఇంకా దాంట్లో ఒక్క రవ్వ ఏదైనా ఉంటే కూడా కడిగి పోసేసాను అనమాట. వేసేసి కాసేపు మూత పెట్టేసానండి ఆ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు. ఇంకేంటి సమాచారాలు చెప్పండి. ఇంత లోపల పక్కన వంటలు, ఆ పక్క ఒక వంట, ఈ పక్క ఒక వంట. వంట రూమ్లో పోతే అగ్గి మంటలు ఎలా ఉన్నాయి, అప్పో చెప్పలేనండి స్వామి, అట్లుంది. ఎప్పుడెప్పుడు వంట రూమ్లో బిన్నె చేసేసి వచ్చేద్దామా అని అనిపిస్తుంది. చూసారా, ఆల్మోస్ట్ నీళ్ళు ఇంకిపోయినాయి. ఇప్పుడు సిమ్లో పెట్టేశాను. ఎందుకంటే ఇది పొడి అండి, ధనియాలు మిరియాలు ఫ్రై చేసి మిక్సీ పట్టి లాస్ట్లో వచ్చి తెల్లగడ్డపాయలు పొట్టుతో కూడా వేసి పొడి కొట్టుకుంటాను అనమాట. అది ఫ్రైకి కానీ కర్రీస్ కానీ వేస్తే యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొత్తిమీర కూడా బోలెడంత వేస్తున్నాను, ఎందుకంటే ఫ్రైలో కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను. నీళ్ళంతా ఇంకిపోయినాయి కదా, ఇంకా డ్రై రోస్ట్ కావాలంటే ఆ నీళ్ళు కూడా ఇంకిపోయేసి నాకు ఒక ఫ్రై వేయండి, పొడి వేయండి. ఆ పొడి అయితే నేను 2 స్పూన్స్ దాకా వేసాను. ఇంకో స్పూన్ వేసుకున్నా కూడా నష్టం లేదు. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసా. కరెక్ట్గా ఒక 3 మినిట్స్ పెడితే అబ్బా రెడీ అయిపోయిందండి మన మటన్ ఫ్రై. ఎలా ఉందండి, చూడడానికి ఎమ్మీగా ఉంది కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.